హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 6ని చూద్దాం. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లోనే లూజీ హీరోయిన్ మీద పిచ్చ కోపంగా ఉంది. ఎందుకంటే హీరో హీరోయిన్ ఇద్దరు కలిసిపోయారు అనేసి. లూజీ వాళ్ళ పని పిల్ల టీ తీసుకుని వచ్చి ఇస్తూ ఉన్నప్పుడు బై మిస్టేక్గా తన మీద పడిపోతుంది. దానికి లూజీ బుద్ధి లేదా, కళ్ళేమైనా నెత్తికెక్కిందా అని తిడుతూ ఉంది. ఆ అమ్మాయి నన్ను క్షమించండి అని అంటుంది. ఆ టైంలో అక్కడికి హీరోయిన్ వాళ్ళ అన్న వస్తున్నాడు. వచ్చి ఏంటి మీ కోపాన్ని ఈ అమ్మాయి మీద చూపిస్తున్నారా అని అంటున్నాడు. అది విని లూజీ ఇంతకు నువ్వెవరు అని అడుగుతూ ఉంది. అప్పుడు హీరోయిన్ వాళ్ళన్న మీరే కదా ప్రిన్సెస్ అని అడుగుతూ ఉంటే, అవును నేనే ప్రిన్సెస్ అని మీకెలా తెలుసు అని అడుగుతూ ఉంది. నా దగ్గర మా చెల్లి అందరి గురించి చెప్పింది అని అనగానే, ఓహో ఎవరు ఆ 4th మేడంనా అని అడుగుతూ ఉంటే, అవును తను నా సిస్టర్. నీ గురించి మాత్రమే కాదు, ఇక్కడ జరిగే ప్రతి మ్యాటర్ని నాకు తను చెప్తుంది. నేను నా సిస్టర్ ఇద్దరం కలిసే హీరో మీద పగ తీర్చుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాము. హీరో మీద పగ సాధించడం కోసమే నా సిస్టర్ని ఒక స్పై లాగా ఇక్కడికి పంపించాను. ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు పూర్తయిపోయే స్టేజ్లో ఉంది అని అంటున్నాడు. అది విని లూజీ షాక్ అయిపోతుంది. నేను అప్పుడే అనుకున్నాను తనేదో పెద్ద ప్లాన్తోనే ఇక్కడికి వచ్చింది అని. ఉండు తన పని చెప్తాను, ఇప్పుడే హీరో దగ్గరికి వెళ్ళి జరిగిన మ్యాటర్ అంతా చెప్తాను అని లేచి వెళ్ళబోతుంటే, ఏంటి నువ్వు వెళ్ళి చెప్తే హీరో నమ్మేస్తాడా అని నువ్వు అనుకుంటున్నావా? హీరోయిన్ గురించి నువ్వేం చెప్పినా తను నమ్మడు. నువ్వు కావాలంటే నా టీంలో జాయిన్ అవ్వు. కొన్ని డేస్లో హీరో మీద పగ సాధించేసి మేము వెళ్ళిపోతాము. అప్పుడు నువ్వు వెళ్ళి హీరోతో కలిసి లైఫ్ని ఎంజాయ్ చెయ్యు. నీకెలాగో హీరోతో కలిసి ఉండాలనే కదా ఇష్టము అని అంటున్నాడు. ఇలా చూడు, నువ్వు చెప్పిందంతా చేయడానికి నేనేం నీ వర్కర్ని కాను. హీరోని ఎవరు హట్ చేసినా నేను ఊరుకోను. నా లవర్ని నన్నే హట్ చేయమని చెప్తున్నావా? ఇంకొకసారి నీ మొహాన్ని చూపించకుండా ఇక్కడ నుండి మర్యాదగా లేచి పారిపో అని అరుస్తూ ఉంది. అదంతా విని హీరోయిన్ వాళ్ళ అన్న నవ్వుతూ, నేను చెప్తే ఎక్కడ వింటారు, సరే మళ్ళీ కలుద్దాం అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో హీరో బుక్ చదువుతూ కూర్చొనున్నాడు. హీరో బుక్ చదువుతూ నిద్రపోవడం చూసి, వీడు మాత్రమే నేను నిద్రపోతూ ఉంటే నన్ను తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెడతాడా, మనం కూడా ట్రై చేద్దాము అనేసి హీరోని ఎత్తుకోవడానికి వెళ్తుంది. మన హీరో నిద్ర నుంచి మేల్కొని ఉంటాడు. సరే తను ఏం చేస్తుందో చూద్దాం అనేసి నిద్రపోతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటాడు. మన హీరోయిన్ హీరోని ఎత్తలేకపోతుంటే, అరచి మనం ఇంత వెయిట్ ఉన్నామా అనుకొని హీరోని పైకి లేచి నిలబడి నువ్వేం చేస్తున్నావని అడుగుతూ ఉంటే, అదేం లేదు మిమ్మల్ని బెడ్ మీద పడుకోబెడదామని ట్రై చేస్తున్నాను అని అంటుంది. అది విని ఏంటి ఈ టైంలోనా, ఎందుకు బెడ్ మీద పడుకోబెట్టడం అని అడుగుతూ ఉంటే, లేదు మీరు అలసిపోయి నిద్రపోతున్నారు అందుకే బెడ్ మీద పడుకోబెడుతున్నాను అని హీరోయిన్ అంటూ ఉంటే, ఓహో అలా అయితే నువ్వు కూడా వచ్చి పడుకో అనేసి లాక్కొని వెళ్ళి మన హీరోయిన్ ని కూడా బెడ్ మీద పడుకోబెడుతున్నాడు. ఇప్పుడు హీరోయిన్ దగ్గర క్లోజ్ గా మూవ్ అవుదామని వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ కరెక్ట్ గా ఆ టైంలో హీరోయిన్ ఆపండి అని అంటుంది. ఏమైంది, ఏం ప్రాబ్లం అని హీరో అడుగుతూ ఉంటే, అదేమీ లేదు నేను వచ్చేసి ఒక స్పైని, మా అన్ననే నన్ను ఇక్కడికి పంపించాడు అనేసి నిజాన్నంతా చెప్పేస్తుంది. అది విని హీరో ఇదంతా నాకు ముందే తెలుసు ఇంకేంటి అని హీరో అడుగుతూ ఉంటే, ఏంటి ముందే తెలుసా, అయితే మీకు నా మీద కోపంగా లేదా, నేను మీ మీద పగ తీర్చుకోవడానికే కదా వచ్చాను అని హీరోయిన్ అంటూ ఉంటే, అయితే నువ్వు నిజంగానే నా మీద పగ సాధించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ ఉంటున్నావా అని హీరో అడుగుతూ ఉంటే, లేదు లేదు ప్రామిస్ గా లేదు, నేను ఏ రోజు అలా అనుకోలేదు అని హీరోయిన్ అంటూ ఉన్నప్పుడు, సరే ఇంకేంటి ఇవన్నీ నాకు ఆల్రెడీ తెలుసు అనేసి హీరో హీరోయిన్ ని కిస్ చేసేస్తున్నాడు. ఇప్పుడు ఇద్దరు కలిసి నైట్ అంతా టైం స్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు బాగా రన్ అవుతున్న బిజినెస్ లో ఒక చిన్న ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తున్నారు. మన హీరోయిన్ అమ్మే మెడిసిన్స్ లో ఏదో ఒక చిన్న ప్రాబ్లం ఉన్నట్టు ఉంది. హీరోయిన్ షాప్ లో అందరూ వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక అతను కత్తితో వచ్చి, ఎక్కడ మీ ఓనర్, ముందు మీ ఓనర్ ని రమ్మని చెప్పు, నా లైఫ్ అంతా స్పాయిల్ చేసేసింది అని కత్తిని చూపి బెదిరిస్తూ ఉన్నాడు. అక్కడ మెడిసిన్స్ తీసుకోవడానికి వచ్చిన వాళ్ళంతా దాన్ని చూస్తూ ఉన్నారు. అతను అంటున్నాడు వీళ్ళు ఫేక్ టాబ్లెట్స్ ని అమ్ముతున్నారు డబ్బు కోసమని అంటూ ఉన్నాడు. అది విని అక్కడ ఉన్న వాళ్ళంతా అతనితో కలిసి హీరోయిన్ తో గొడవ పడుతూ ఉన్నారు. ఇక్కడేమో హీరో కూర్చొని టీ తాగుతూ ఉన్నాడు. అంతలో అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ వచ్చి, నువ్వు ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు, అక్కడ అందరూ ఆ మెడిసిన్ తీసుకుని సైడ్ ఎఫెక్ట్స్ తో బాధపడుతూ ఉంటే నువ్వేమో ఇక్కడ రిలాక్స్ గా కూర్చొని టీ తాగుతున్నావా అని అరుస్తూ ఉన్నాడు. అది విని హీరో ఏమైంది, ఎందుకు ఇలా అరుస్తున్నావు అని అడుగుతూ ఉంటే, ఇదంతా మీ 4th మేడం వల్లనే అని అంటున్నాడు. ఓహో అదా, తను నిన్ననే నా దగ్గర అన్ని చెప్పేసింది, అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అని హీరో అంటూ ఉంటే, దేని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అని బ్రదర్ అడుగుతున్నాడు. మీకు వేరే వాళ్ళ ప్రాణాలంటే అంత లెక్క లేకుండా పోయిందా, తను నీ మీద పగ సాధించడం కోసం ఎంతమంది ప్రాణాలతో ఆటలాడుతుందా, తను ఇలా తప్పు చేస్తూ ఉంది అని తెలిసి కూడా నువ్వు యాక్సెప్ట్ చేస్తున్నావు కదా, అదే నాకు షాకింగ్ గా ఉంది. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా, ప్రేమ ఏమైనా నీ కళ్ళు కప్పేసిందా అని బ్రదర్ అరుస్తూ ఉన్నాడు. అది విని హీరో తన ఆ తప్పు చేసి ఉండదు, ఒకవేళ తన ఆ తప్పు చేసినా కూడా తనే దాన్ని సర్దిద్దుకుంటుంది,
దాని గురించి నువ్వేం బాధపడకు అనేసి హీరోయిన్ కి సపోర్ట్ గా మాట్లాడుతున్నాడు. దాన్ని చూసి బ్రదర్ ఏదో ఒకటి చేయండి అనేసి, కానీ మీరు చేసేదేం బాగలేదు అనేసి బ్రదర్ కోప్పడుతూ ఉన్నాడు. అప్పుడు హీరో దేని గురించో థింక్ చేస్తూ ఉన్నాడు. అది ఏంటి అంటే హీరో అసిస్టెంట్ ముందే వచ్చి దాని గురించి అంతా చెప్పేసి హీరోయిన్ ని అందరూ తెగ తిడుతున్నారు. అది మాత్రమే కాకుండా మన షాప్ కి చాలా చెడ్డ పేరు వచ్చేసింది. షాప్ లో టాబ్లెట్స్ అంతా మారిపోయింది. కానీ హీరోయిన్ నే ఒక టాబ్లెట్ ఫార్ములా ఇచ్చి ఆ ఫార్ములా ప్రకారం టాబ్లెట్స్ అన్ని తయారు చేయమని చెప్పి ఉంటుంది. హీరో ఇప్పుడు దాని గురించి థింక్ చేస్తూ హీరోయిన్ వాళ్ళ అన్ననే ఆ ఫార్ములాని ఇచ్చాడు. ఒకవేళ ఇది మంచి టాబ్లెట్ అయ్యి ఉంటే తనే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసి డెవలప్ అయ్యి ఉంటాడు కదా. అలా చేయకుండా ఆ ఫార్ములాని హీరోయిన్ కి ఎందుకు ఇచ్చి సేమ్ ఆ ఫార్ములా ప్రకారమే మెడిసిన్ ని తయారు చేయమని ఎందుకు చెప్పాడు? ఇదంతా మా ఫ్యామిలీని అంతం చేయడానికి చేసినట్టు ఉంది. ఇప్పుడు చూడు, ఈ మెడిసిన్స్ వల్ల మన రాజ్యంలోని ప్రజలే కదా ఇబ్బంది పడుతుంది, అయినా తను ఎందుకు ఇలా చేస్తుంది అని హీరోయిన్ మీద కొంచెం కోపంగా ఉంటున్నాడు. కరెక్ట్ గా హీరోయిన్ అప్పుడు ఆ షాప్ లో ఉండే ఇష్యూస్ అంతా మేనేజ్ చేసేసి ఇంటికి వస్తూ ఉంది. హీరో అప్పుడు అక్కడ నిలబడుకుని ఆకాశాన్ని చూస్తూ హీరోయిన్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ రాగానే లైట్ గా మొహం తిప్పేసుకుంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ హీరోని చూసి నేను మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టేశాను. హీరోయిన్ హీరోతో మాట్లాడడానికి కూడా కొంచెం ఇబ్బంది పడుతూ మనసులో నేను ఇంకా మీతో ఎలా మాట్లాడగలను, త్వరలోనే ఈ ప్రాబ్లమ్స్ అంతా క్లియర్ చేస్తాను, నన్ను క్షమించండి అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ డల్ గా ఉండడం చూసి పాపం అందరూ తనని బాగా తిట్టినట్టు ఉన్నారు అని హీరో ఫీల్ అవుతూ ఉన్నాడు. ఇప్పుడు హీరో ఏదో రాసుకుంటూ ఉన్నాడు. అప్పుడు అక్కడికి వర్కర్ ఒక అతను వస్తున్నాడు. హీరో ఈ టాబ్లెట్స్ దేనికి యూజ్ చేసేదని కనుక్కున్నారా అని అడుగుతూ ఉంటే, అవును మాస్టర్, మేము దీన్ని కనిపెట్టేశాము, మగతనాన్ని తగ్గించే టాబ్లెట్స్ అంటే ఇవి, దీనివల్ల పిల్లలు పుట్టే అవకాశం కంప్లీట్ గా తగ్గిపోతుంది అని అంటున్నాడు. ఈ మెడిసిన్స్ మన షాప్ మొదలు పెట్టినప్పటి నుండి సేల్ చేస్తున్నారా అని హీరో అడుగుతూ ఉంటే, లేదు, ఫస్ట్ లో ఈ మెడిసిన్ ఇచ్చినప్పుడు మంచి పవర్ఫుల్ టాబ్లెట్ లాగా ఉండి పిల్లలు పుట్టే దానిలో ఎంతో హెల్ప్ చేసింది, కానీ సెకండ్ టైం వచ్చిన మెడిసిన్ లోనే ఏదో మిక్స్ అయినట్టు ఉంది అని అతను అనగానే అది విని కొంచెం షాక్ అయ్యి చూస్తున్నాడు. ఇప్పుడు హీరో అసిస్టెంట్ కి ఒక బుక్ ని ఇచ్చి ఈ బుక్ లో ఉండే పేర్లలో ఎవరు ఈ మెడిసిన్స్ యూజ్ చేసి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల బాధపడుతున్నారో వెళ్ళి చూసేసిరా అని అంటూ ఉన్నాడు. ఇక్కడేమో హీరోయిన్ వాళ్ళ అన్న చాలా హ్యాపీగా ఉంటున్నాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ వచ్చి ఏంటి బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు అనేసి టీ పోసిస్తుంది. ఇచ్చేసి హీరోయిన్ సైలెంట్ గా వెళ్ళిపోబోతుంటే దాన్ని చూసి అన్న ఏంటి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నావు అని అడుగుతూ ఉంటే, ఏం మాట్లాడమంటావు, నేను నమ్మినందుకు నన్ను నమ్మించి గొంతు కోసేసావు కదా, నువ్వు ఇంత నీచమైన పని చేస్తావని నేను ఊహించలేదు అని హీరోయిన్ అంటూ ఉంటే, ఇలా చూడు, నువ్వు నాకు ఆ హీరో అంటే ఇష్టం, నేను తనతో కలిసి లైఫ్ షేర్ చేసుకుంటాను అని చెప్పగానే నేను ఓకే అనేసి మీ ఇద్దరిని హ్యాపీగా ఉండనిస్తానని నువ్వెలా అనుకున్నావు? పగనే, వాడి మీద పగ సాధించడం మాత్రం కన్ఫామ్ అని అంటున్నాడు. ఓహో, దానికి నేనే దొరికానా నీకు, నన్ను బాగా యూజ్ చేసుకున్నావు కదా అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, ఇలా చూడు, నిన్ను చిన్నప్పటి నుండి నేనే పెంచాను, దాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు, మా పేరెంట్స్ చంపిన వాడిని నేను అంత ఈజీగా వదలను అని అంటూ ఉంటే, చిన్నప్పటి నుండి నన్ను పెంచాను అంటున్నావు, నాతో ఏం యూజ్ లేకుండానే నన్ను పెంచుకున్నారా, ఇలా నన్ను యూజ్ చేసుకోవాలనే కదా నన్ను పెంచుకున్నారు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే, అది విని అన్న నువ్వు కోప్పడకు, కొంచెం కూల్ గా ఉండు అని అంటున్నాడు. దానికి హీరోయిన్, నీ గురించి నీ నిజ స్వరూపం గురించి నేను బాగా తెలుసుకున్నాను, ఇక నుండి నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అనేసి హీరోయిన్ వెళ్ళిపోబోతుంటే, అంత ఈజీగా నిన్ను వదిలేస్తానని నువ్వెలా అనుకుంటున్నావు, నీ బాడీలో చిన్నప్పటి నుండి కొంచెం కొంచెంగా పాయిజన్ ఇచ్చి నిన్ను పెంచాను అనేసి ఒక ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తున్నాడు. మన హీరోయిన్ మీద అప్పుడప్పుడు ఒక పౌడర్ టైప్ లో ఉండే పాయిజన్ ని ఇస్తూ వచ్చి ఉంటాడు. ఇప్పుడు దాని గురించి హీరోయిన్ కి చెప్తూ, ఇప్పుడు నువ్వే తలుచుకున్నా నిన్ను నువ్వు కాపాడుకోలేవు, నీ బాడీ ఫుల్ గా పాయిజన్ ఉంది, ఇంకా కొన్ని డేస్ లో ఎలానో నువ్వు చనిపోబోతున్నావు అని అన్న అంటున్నాడు. అది విని హీరోయిన్, సూపర్, ఇలాంటి నమ్మక ద్రోహాన్ని ఎవ్వరు చేయలేరు, ఈ నమ్మక ద్రోహానికి నువ్వు పెట్టిన పేరు అన్నా చెల్లెలా, చి, ఇంక నుండి నీ మొహాన్ని కూడా నేను చూడను, దీనికి తగ్గ పనిష్మెంట్ ని నేను నీకు ఇవ్వకుండా వదిలిపెట్టను, నువ్వు నాకు చేసిన దానికి ప్రతీకారంగా నేను నీకు చేయాల్సిందే, నేను చేస్తాను చూడు అనేసి హీరోయిన్ కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడేమో హీరో ఆ ఇష్యూ గురించి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో పనిపిల్ల హీరో అసిస్టెంట్ ఇద్దరు వాకిట్లోనే కూర్చొని హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంకా ఇంటికి రాలేదు అని. కానీ ఇదంతా దూరం నుండి హీరోయిన్ గమనించి, నేను ఇలాంటి పొజిషన్ లో ఉన్నా నా కోసం మీరంతా గేట్ ఓపెన్ చేసి పెట్టి నా కోసం వెయిట్ చేస్తారని నేను అనుకోలేదు, నాకు ఇప్పుడు ఇంటికి రావాలనిపించడం లేదు అనేసి బాధపడుతూ ఉంది. ఇప్పుడు హీరో మార్నింగ్ అవ్వగానే హీరోయిన్ రూమ్ కు వచ్చి చూస్తున్నాడు. అక్కడ హీరోయిన్ లేకపోవడంతో బాధపడుతూ ఉన్నాడు. అంతలో అక్కడికి పనిపిల్ల వచ్చి, మాస్టర్ హీరోయిన్ కనిపించడం లేదు, రండి వెళ్ళి వెతుకుదాము అని పిలుస్తూ ఉంటే, అది విని హీరో సైలెంట్ గా ఉంటున్నాడు. దాన్ని చూసి పనిపిల్ల, మాస్టర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు, ఫోర్త్ మేడం నైట్ అంతా ఇంటికి రాలేదు, నాకు భయంగా ఉంది అని పనిపిల్ల టెన్షన్ పడుతూ ఉంటే, అంతలో అక్కడికి లూజీ వచ్చి, తనెలా ఇక్కడికి వస్తుంది,
తన వల్లనే కదా ఇన్ని ప్రాబ్లమ్స్, ఇంటిని కంప్లీట్గా నాశనం చేయాలి అనే కదా తన మెయిన్ ఇంటెన్షన్. మీకు ఇప్పుడు ఇదంతా తెలిసిపోవడంతో ఎక్కడెక్కడికి వస్తే మీరు పనిష్ చేస్తారనే ఉద్దేశంతో తను భయపడి ఎక్కడికో ఎస్కేప్ అయిపోయి వెళ్ళిపోయి ఉండొచ్చు అని లూజీ అనగానే అది విని పనిపిల్ల జాగ్రత్తగా మాట్లాడు, ఊరికే నోటికి ఏదొస్తే అది వాగు, పనిపిల్ల అరుస్తూ ఉంటుంది. దాన్ని చూసి హీరో కూడా లూజీని జాగ్రత్తగా మాట్లాడు అని అంటున్నాడు. దానికి లూజీ సరే నేను జాగ్రత్తగా మాట్లాడతాను, నేను చిన్నప్పటి నుండి మిమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నాను, ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసేస్తుంది. ఏంటి లవ్నా అనేసి పనిపిల్ల దగ్గరికి వెళ్ళబోతుంటే నువ్వు దయచేసి ఇక్కడ నుండి వెళ్ళిపో అని హీరో అనగానే అది విని పనిపిల్ల చ మన మేడం కూడా ఇక్కడ లేదు అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు లూజీ హీరో దగ్గరికి వెళ్ళి టచ్ చేసి మాట్లాడడానికి వెళ్తూ ఉంటే హీరో కూడా కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడేమో అన్న చాలా హ్యాపీగా ఉంటున్నాడు. అప్పుడు అసిస్టెంట్ వచ్చి మీ చెల్లెలు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు కదా, అయినా మీరు కొంచెం కూడా బాధపడకుండా ఎలా ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నారు, మీకు కొంచెం కూడా బాధగా అనిపించడం లేదా అని అసిస్టెంట్ అడుగుతూ ఉంటే లేదు నాకు కొంచెం కూడా బాధ లేదు, ఇంకా మంచి మంచి ట్విస్టులు ఉన్నాయి అని అంటున్నాడు. ఇప్పుడు హీరోయిన్ ఇంటికి వచ్చి ఉంటుంది లగేజ్ తీసుకుని వెళ్ళిపోవడానికి. అంతలో పనిపిల్ల పరిగెత్తుకుంటూ వచ్చి మేడం మీరు వచ్చేసారా, మిమ్మల్ని నేను ఎంత మిస్ అయ్యానో మీకు తెలుసా, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, నిన్న మీరు ఎందుకు ఇంటికి రాలేదు, మీ వల్ల ఏమీ ఇదంతా జరగలేదు కదా అని అంటూ తన చేతిలో బ్యాగ్ ఉండడాన్ని చూసి మళ్ళీ మీరు వెళ్ళిపోతున్నారా అని అడుగుతుంది. దానికి హీరోయిన్ ఇక్కడ జరిగిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేనే కారణం, త్వరలోనే దీన్ని సాల్వ్ చేసేసి వస్తాను, నా వల్ల ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది, తప్పు నేను చేయకపోయినా దానికి కారణం మాత్రం నేనే కదా అని హీరోయిన్ బాధపడుతూ ఉంటే దానికోసమని మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలా అని అడుగుతూ ఉంటే నేను కన్ఫామ్ గా వెళ్ళి తీరాలి, నన్ను వెళ్ళనివ్వు అనేసి హీరోయిన్ బయలుదేరబోతుంటే అప్పుడు అక్కడికి లూజీ వచ్చి ఓహో వెళ్ళిపోతున్నావా, సరే సరే వెళ్ళిపో కానీ మళ్ళీ తిరిగి రాకు అని అంటుంది. అది విని హీరోయిన్ ఓహో అయితే నేను వెళ్ళిపోతున్నాను నువ్వు అనుకుంటున్నావా అని అంటుంది. సరే సరే ఆ బ్యాగ్ లో ఏముంది, దేన్ని దొంగతనం చేశావు అని లూజీ అడుగుతూ ఉంటే ఇంతసేపు బాగా మాట్లాడుతున్న హీరోయిన్ సడన్ గా కళ్ళు తిరిగి పడిపోతుంది, ముక్కులో నుండి రక్తం వస్తుంది. దాన్ని చూసి లూజీ అయ్యో ఏం జరిగిందో అర్థం కావడం లేదే, ఇప్పుడు ఇక్కడ నేను మాత్రమే ఉన్నాను, నేనే ఇలా చేశానని అందరూ అనుకుంటారు, నన్ను ఎవ్వరూ నమ్మరు అనుకుని హీరోయిన్ ని లేపడానికి ట్రై చేస్తూ ఉంది. హీరోయిన్ అలా పడిపోయి ఉండడం చూసి శ్వాస ఉందో లేదో చెక్ చేసి చూసి షాక్ అయిపోతుంది. అంతలో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.